హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 మినీ యాక్షన్ అయితే పోయిన సీజన్ కంటే చాలా పెద్ద హిట్ అయింది. వ్యూవర్షిప్ పరంగా ఎక్కువ మంది చూసిన యాక్షన్ అయితే ఇదే. అండ్ అదేవిధంగా ఈసారి చాలా చేంజెస్ ఉండబోతున్నాయి. ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అప్డేట్ కోసం. అండ్ మీ ఫేవరెట్ టీం కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈసారి ఐపీఎల్లో మాత్రం ఆడబోయే ఒక 5 గ్రేట్ ప్లేయర్స్ వీళ్ళు నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ ఆడరు అని చెప్పి ఒక టాక్ అయితే ఉంది. వాళ్ళ ఏజ్ దృష్ట్యా లేకుంటే వాళ్ళకు వేరే ప్రొఫెషన్కి వెళ్తున్న దృష్ట్యా. సో అది ఎవరని మనం చూసినట్లయితే నెంబర్ 1 దినేష్ కార్తిక్. సో ఇతడు కామెంటరీలో చాలా బిజీ ఉంటున్నాడు అండ్ ఆల్రెడీ 38 years. సో నెక్స్ట్ ఐపీఎల్ ఆడని చెప్పి టాక్. అండ్ నెక్స్ట్ మీరు చూసినట్లయితే అమిత్ మిశ్రా 41 years ఏజ్ ఉంది అండ్ రెగ్యులర్గా మ్యాచెస్లో కూడా ఛాన్స్ రావట్లేదు. ఈ ఒక్క సీజన్ మాత్రమే ఇతను ఆడే అవకాశం ఉంది లక్నో సూపర్ జైంట్స్కి. అండ్ ఆ తర్వాత చూస్తే మీరు పీయూష్ చావ్లా, ఇతడు కూడా కామెంటరీ వైపు వెళ్ళిపోతున్నాడు. ఒక ఐపీఎల్ తప్ప ఏ మ్యాచెస్ ఆడట్లేదు. సో ఈ ఒక్క సీజన్ మాత్రం ఇతడు ఆడే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఫాఫ్ డు ప్లెసిస్ 39 years వచ్చేసాయి అండ్ ఇప్పటికి ఫిట్నెస్తోనే ఉంటాడు. కాకపోతే ఈ ఐపీఎల్ఏ ఫైనల్ కావచ్చు అని చెప్పి అయితే ఇతని మీద కూడా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎంఎస్ ధోని 43 సంవత్సరాలకు వచ్చేస్తాడు ఈ సంవత్సరం అండ్ ప్రతి ఐపీఎల్ ఆడుతూనే ఉన్నాడు రెగ్యులర్గా, కన్సిస్టెంట్గా. అండ్ ఈ సీజన్ మాత్రం అతడు ఇంజురీస్తో కూడా ఉన్నాడు కాబట్టి ఇది లాస్ట్ సీజన్ కావచ్చని చాలామంది అయితే ఇదైతే డిస్కషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ మీరు చూస్తే కెప్టెన్గా ఆర్సీబీకి ఫాఫ్ డు ప్లెసిస్ బదులు ఈసారి విరాట్ కోహ్లీయే చేయబోతున్నాడు అని చెప్పి న్యూస్ వస్తుంది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్లో అయితే ప్యాట్ కమిన్స్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఫస్ట్ నుంచి కమిన్స్ను కొన్నప్పటి నుంచి తెలుస్తుంది. ఎందుకంటే అతనికి 20 కోట్ల పైన పెట్టారు అండ్ అతను ఒక కెప్టెన్ కూడా ఆస్ట్రేలియాకి. సో కెప్టెన్ ఉండే అవకాశాలు వీరిద్దరైతే చేంజెస్ అయితే జరగబోతున్నట్టు తెలుస్తుంది.